అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల జూలై నెల తేదీ 25వ తేదీ సంవత్సరం 2026 సంవత్సరం. తిథి ఏకాదశి, నక్షత్రం జ్యేష్ఠ, కర్ణం విష్టి, పక్షం శుక్లపక్షం, యోగం బ్రహ్మ, రోజు శనివారం, జన్మరాశి వృశ్చిక రాశి, అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12 గంటల నుండి 12:54 వరకు. ఉదయం 5:38 నుండి 6:32 వరకు ఉంటుంది. మరలా ఉదయం 6:32 నుండి 7:27 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 9:02 నుండి 10:45 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 2:09 నుండి 3:52 వరకు ఉంటుంది. జూలై నెల 25వ తారీఖు 2026 సంవత్సరం శనివారం నాడు కుంభరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కుంభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ధనిష్ట నక్షత్రం 3, 4 పదములు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పదములు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పదములు ఉంటాయి. కుంభరాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. కుంభరాశి వారికి శనివారం నాడు మీ చిన్నతనాల గుర్తులు మిమ్మల్ని ఆవరిస్తాయి. ఈ క్రమంలో మీకు మీరే అనవసరమైన మానసిక ఆందోళన కల్పించుకుంటారు. వాటిలో ప్రధానమైనది కనీసం అప్పుడప్పుడైనా పిల్లలాగా ఉండలేకపోతున్నామే అనేది బాధకు కారణం కాగలదు. ఈరోజు ఇతరులు మాట మేరకు పెట్టుబడి మదుపు చేస్తే ఆర్థిక నష్టాలు వచ్చేలా ఉన్నాయి. కుటుంబ సభ్యులు బాగా డిమాండ్ చేసేలాగా ఉంటారు. మీ ప్రియమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవటం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకువెళ్ళి వాళ్ళతో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి. మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించటం, టీవీ చూడటం ద్వారా వృధా చేస్తారు. ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది. ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవటం వల్ల వారికి కోపం వస్తుంది. వైవాహిక జీవితంలో క్లిష్ట దశ తర్వాత ఈరోజు మీకు ప్రేమ సూర్యోదయం కానున్నది. ఈరోజు మీ యొక్క వివాహం గురించి ఇంట్లో చర్చిస్తారు. ఇది మీకు నచ్చదు. ఆర్థిక పరిస్థితి గతం కంటే ఇప్పుడు మెరుగుపడుతుంది. దూరపు బంధువుల నుంచి కీలకమైన సమాచారం అయితే అందుతుంది. ఈరోజు మీరు చేపట్టిన పనుల్లో మీకు విజయం అయితే సాధిస్తారు. కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. కుతూహలాన్ని రేకెత్తించే మంచి విషయాలను చదవండి. ఆ విధంగా మానసిక వ్యాయామం చేయండి. చికాకును, అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ సన్నిహితుల సహాయం అందడంతో ముగింపుకొచ్చేలాగా ఉన్నాయి. కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు. కానీ అటువంటి వారు మాటలే కానీ చేతలు శూన్యం. కనుక వారిని మర్చిపోండి. ఈ రోజు మీ ప్రేమ జీవితం మీకు ఎంతో అద్భుతమైన కానుకను అందించనున్నది. ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి. మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించుకోగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ప్రేమ, మంచి ఆహారం వైవాహిక జీవితానికి కనీస అవసరాలు. వాటిని ఈరోజు మీరు అత్యుత్తమ స్థాయిలో అనుభవించనున్నారు. ఈ రోజు ప్రారంభం చాలా అద్వితీయంగా ఉంటుంది. మిమ్మల్ని రోజంతా ఉత్తేజపరుస్తుంది. ఈరోజు మీకు ఆకస్మిక ధనప్రాప్తి అయితే కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు కూడా అందుతాయి. బంధుమిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. నూతన వ్యాపారమునకు సన్నిహితుల నుంచి పెట్టుబడులైతే లభిస్తాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు కూడా పెరుగుతాయి. మీ శ్రీమతితో కుటుంబ సమస్యలు చర్చించండి. ఒకరికొకరు మీ విలువైన కాలాన్ని సన్నిహితంగా మసులుతూ మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి. ఆదర్శమైన జంట అనిపించుకోండి. ఇంట్లోని సానుకూల వైబ్రేషన్లను పిల్లలు కూడా అందుకుంటారు. ఇంకా ఇంట్లో నెలకొన్న ఆహ్లాదకరమైన ప్రశాంతతను, సామరస్యతను అనుభవిస్తారు. ఈ రోజు ఎందులో పెట్టుబడి పెట్టారో వారికి ఆర్థిక నష్టాలైతే తప్పవు. మీరు ఇచ్చే పెద్ద పార్టీలోకి అందరినీ చేర్చుకోండి. అది మిమ్మల్ని మీ గ్రూప్ అంతటికి అవసరమైనప్పుడు ఈవెంట్లు నిర్వహించడానికి తగినట్లుగా తయారు చేసేందుకు అవసరమైన ఆ ఎక్కువ ఎనర్జీ బిట్ని మీకు ఇస్తుంది. అకస్మాత్తుగా ఎదురయ్యే మీ ప్రేమ మిమ్మల్ని అయోమయానికి గురి చేయగలదు. కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవటం మర్చిపోతారు. కానీ ఈరోజు మీరు మీ కొరకు కొంత సమయాన్ని అయితే కేటాయిస్తారు. మరియు మీరు కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు. పనిలో మీకు ప్రశంసలు రావచ్చు. మొక్కలు పెంచడం వల్ల మీకు మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. ఇది పర్యావరణానికి కూడా మంచిది. మానసిక ప్రశాంతత కోసం ఏదో ఒక దానము లేదా ఉదార సహాయం చేయడం వంటి పనుల్లో లీనమవ్వండి.
ఎవరైతే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారో వారికి ఎక్కడి నుండి అయినా మీకు ధనం అందుతుంది. ఇది మీ యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది. భావోద్వేగాలను ఆసరా తీసుకునే వారికి వారి తల్లిదండ్రుల సహాయానికి వస్తారు. ప్రేమ దైవ పూజతో సమానం. అది ఆధ్యాత్మికమే గాక మతపరం కూడా. దాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు. మీలో కొంతమంది దూర ప్రయాణానికి సిద్ధమవుతారు. బాగా అలసట ఉన్నా కానీ బాగా ప్రశంసలను తెస్తుంది. మీ చుట్టూ ఉన్నవారే మీకు మీ శ్రీమతికి మధ్యన అభిప్రాయ భేదాలను సృష్టించవచ్చును. దానికి అవకాశాలు చాలా హెచ్చుగా ఉన్నాయి. అందుకని ఇతరుల సలహా మేరకు మీరు ప్రవర్తించవద్దు. ఈరోజు మీకు అంతా మంచిగా ఉంటుంది. మీ ప్రియమైన వారు కూడా మంచి మూడ్లో ఉంటారు. మీరు వేసే జోకులకు మనసారా నవ్వుతారు. ఈరోజు మీ కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసికంగా చికాకులైతే పెరుగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు కూడా ఈరోజు వాయిదా వేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలైతే పనిచేయవు. ఆర్థిక వ్యవహారాల్లో కొంత మందగిస్తాయి. నిరుద్యోగులకు కష్టం ఫలించదు. వ్యాపార ఉద్యోగాలలో నిలకడ లోపిస్తుంది. ఈరోజు మీరు ఏ విధమైన మీరు ఇచ్చిన వాగ్దానాలను అయితే నిలుపుకోలేరు. దీనివల్ల మీ ప్రియమైన వారు కోపాన్నైతే పొందుతారు. ఆఫీస్లో ఈరోజు మీరు చేసే పను తాలూకా నాణ్యత చూసి మీ సీనియర్ ఎంతగానో ఇంప్రెస్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఈరోజు విద్యార్థులు వారి పనులను రేపటికైతే వాయిదా వేయటం మంచిది కాదు. ఈరోజే వాటిని పూర్తి చేయాలి. ఇది మీకు చాలా అనుకూలిస్తుంది. మీ వైవాహిక జీవితం మీ కుటుంబం వల్ల ఈరోజు ఇబ్బందుల్లో పడుతుంది. కానీ మీరిద్దరూ అన్ని సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. ఒంటరిగా లేదా రిలేషన్లో ఉన్నవారు ఈరోజు సంతోషంగా ఉంటారు. అదేవిధంగా తన ప్రేమికుడితో మీ బంధాన్ని అయితే కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తారు. మీకు ఉండే ఏవైనా సమస్యలకు పెద్దల నుండి సలహా అయితే తీసుకోండి. మీరు వారి జ్ఞానం నుండి లబ్ధినైతే పొందుతారు. తమ అనుభవాన్ని మీతో పంచుకున్నందుకు వారు కూడా సంతోషపడతారు. రీసెర్చ్ వర్క్లో పాల్గొనే వైద్యులు ఈరోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు. రీసెర్చ్ వర్క్లో పాల్గొనే వైద్యులు ఈరోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు ముందుంది. వారు కాస్త నిరాశ చెందడం కూడా ప్రారంభించవచ్చు. విద్యార్థులు తిరిగి చదువుకు వస్తారు మరియు తమ పరిధిని విస్తరించుకుంటారు. వారికైతే ఇప్పుడు గొప్ప అవకాశాలైతే ఈరోజు లభిస్తాయి. ఈరోజు మీకు స్థిరాస్తి లాభమైతే కలుగుతుంది. చేపట్టిన పనులు నిదానంగానే పూర్తి చేస్తారు. వ్యాపార వ్యవహారాలలో నూతన ఒప్పందాలైతే చేసుకుంటారు. దైవ ఆరాధన వలన శుభ ఫలితాలైతే కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు మీ ధనాన్ని అనేక వస్తువుల మీద ఖర్చు చేస్తారు. మీరు ఈరోజు ఖర్చుల విషయంలో బడ్జెట్లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. కుంభరాశి వారికి శనివారం నాడు ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం మిశ్రమంగా ఉన్నాయండి. ఆరోగ్యం సంపద కుటుంబం వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు. కుంభరాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 7. అదృష్ట రంగు వచ్చి నీలం రంగు. పరిహారం వచ్చి శుభ్రపరిచిన బట్టలు ధరించడం ద్వారా మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.